నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ వైజాగ్లో ఈ నవంబర్ 14-15 తేదీల్లో గవర్నమెంట్ ఒక సదస్సు నిర్వహించబోతుంది. అదే ఇన్వెస్టర్స్ సమ్మిట్. మరి దీన్ని అంటే వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళు చేసే విధానం, ఈ సమ్మిట్ని ఎలా చేస్తున్నారు అనేది అంతా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త ప్రణాళిక వేశారా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. మరి అసలు ఈ సదస్సు ఏంటి, ఎందుకు పెడుతున్నారు, దీనివల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మేము ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఈ నవంబర్ 14-15 తేదీల్లో జరిగే సమ్మిట్ గురించి ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు, ఎందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు, అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు అనేది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అసలు వైజాగ్ లో, ఆ సమ్మిట్ ఉద్దేశం ఏంటి? నవంబర్ 14-15 జరిగే వైజాగ్ లో జరగబోయే ఈ సదస్సులో, సిఐఐ సదస్సులో, దీని భాగస్వామ్య సదస్సు అంటారు. భాగస్వామ్యం అంటేనే మీకు అర్థమైంది. మొత్తం భాగస్వామ్యంతో మీకు పెట్టుబడులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు వస్తాయి, నడుపుతారు. అయితే దీంట్లో ఎవరెవరు పాల్గొంటారండి అని మీరు అడగచ్చు. 200 మంది సిఇఓలు, భారతదేశంలో ఉండే వివిధ కంపెనీలకు చెందిన వాళ్ళు వస్తారు. 102 మంది ఇతర దేశాలకు చెందిన మంత్రులు, మన దేశానికి చెందిన కేంద్ర మంత్రులు 13 మంది. ఇది కాకుండా సిఎక్స్ వోల్ట్ వాళ్ళు ఒక 250 మంది. ఇలా మొత్తంగా చూసుకుంటే 2500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. అంటే కని విని ఎరుగని రీతిలో. తర్వాత 100 దేశాలకు సంబంధించిన 200 మంది పారిశ్రామిక ప్రతినిధులకు కూడా వీళ్ళ ఆహ్వానాలు పంపించారు. అంటే ఒక్కసారి మీరు వైజాగ్ అలా ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. మొత్తం ప్రపంచంలో ఉండే కోర్ అక్కడే ఉంటారు. ఇంతమంది సిఇఓలు, ఇంతమంది ప్రతినిధులు, అసలు ఊహించటానికి కూడా మనకేంటి, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అన్నమాట. అసలు మనం అనూహ్యంగా ఉండబోతుంది ఇది. అంటే ఒక 16 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చాక, అంతకుముందు ఒక 5 ఏళ్ళు స్తబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి సినారియో మారిపోయింది. ఇవాళ మీకు వైజాగ్ సముద్ర తీరంలో ఒక్కసారి వీళ్ళందరూ నడుచుకుని వెళ్ళే ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. రామకృష్ణ బీచ్ లో ఎంత అందంగా ఉంటుంది. అంటే ఎంత ప్రైడ్, ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రైడ్. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఆయన మొన్న ఈవెన్ లండన్ వెళ్ళినప్పుడు కూడా భార్యతోటి వెళ్ళారు. ఆయన భార్య 2 అవార్డ్స్ అందుకోబోతుంటే వెళ్ళి ఆయన ఎంజాయ్ చేయలేదు. ఆయన అక్కడ కూడా అక్కడ ఉండే తెలుగు వాళ్ళని ప్రతినిధులతోటి మాట్లాడారు, పారిశ్రామికవేత్తల్ని కలిశారు. అంటే వివిధ సంఘాలకు చెందిన వాళ్ళతోటి ఎందుకు కలిశారు, రండి సిఐఐ సదస్సుకి రండి, మీరు పెట్టుబడులు పెట్టండి, మీరు మీ మాతృదేశానికి ఏమైనా చెయ్యండి, మీ మాతృభూమికి చెయ్యండి. ఒకప్పుడు జన్మభూమి నినాదం ఉండేది వారిది. అంటే నిజం కదా, మనం ఆలోచించాం. ఇప్పుడు మనందరం కూడా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడో ఉంటాము, ఎక్కడో పనిచేస్తాము, మన జీవితాలు అయిపోతాయి. మనం ఒక్క సెకండ్ అసలు మన మాతృదేశం గురించి కానీ, అంటే ముఖ్యంగా మనం పుట్టిన ఊరు గురించి కానీ, మనం పెరిగిన ఊరు గురించి కానీ ఆలోచిస్తామండి? అంటే చాలా తక్కువ. ఇంకా ఇటీవల కాలంలో ఏమైనా ఆలోచిస్తున్నారేమో కానీ ఒకప్పుడు అసలు ఎవరికి తెలియదు. అంటే ఆలోచన లేదు, ఏదో బతికామా అయిపోయింది. అలా కాదుగా. అంటే మనిషికి ఎలా ఉండాలంటే, మనం ఎక్కడున్నా కూడా ఆ కనెక్టివిటీ అనేది ఉండాలి మీ మాతృభూమితోటి. ఇప్పుడు అది ఆయన చెప్పేది, ఆయన సూత్రం. సో లోకేష్ ఏంటండి ఇందులో అంటే, లోకేష్ అఫ్ కోర్స్ హీజ్ ఏ ఐటీ మినిస్టర్. ఆయన భాగస్వామ్యం లేకుండా ఎట్లా? సో ఇక్కడ ఏమేం చేస్తారు వాళ్ళు అనేది మనం ఒకసారి చూసుకుంటే కనుకైతే, అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు దీని ఉద్దేశం. అంటే దానివల్ల ఏమవుతుందండి అంటే, లక్షల మందికి ఉపాధి, తర్వాత 112 పరిశ్రమలకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, తర్వాత ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను విస్తరించడం. అంటే మన భారతదేశానికి ప్రతి దేశంలోనూ ఒక ప్రాధాన్యత కల్పించడం. తర్వాత గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్ లాభదాయకంగా ఉపయోగించటం,
ప్రాధాన్య రంగాలను బలోపేతం చేసే చర్యలు, దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య సంబంధాలు పెంపొందించడం, పెరుగుతున్న అనిశ్చితి మధ్య ప్రపంచ దేశాల నమ్మకాన్ని పునర్నిర్మించడం. మీరు అడగచ్చు దక్షిణ ఏంటండి, దక్షిణ ఉత్తర ఏంటండి అని. ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి, 200 మంది సిఈఓలు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్తో మేబీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో మేబీ తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ. అంటే మనం దక్షిణమే కదా, మనం దక్షిణమైనా మనకి దక్షిణం మళ్ళా వీళ్ళే కదా. అది దక్షిణం ఉత్తరం అంటే దక్షిణంతో ఉత్తర భారతదేశానికి సంబంధించి లింకులు. అక్కడ సిఈఓలతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఏం పెట్టగలరు, ఆ రకంగా. అంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ గా వాట్ దే కెన్ డూ అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. తర్వాత ఈ భాగస్వామ్య సదస్సు వేదిక నుంచిట 25,302 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం చేస్తారట. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందండి అంటే 2,68,434 కోట్ల వ్యయంతో చేపట్టే 62 ప్రాజెక్టులు ఇవి. సో ఇందులో ఐటీ రంగానికి చెందిన 99.857 కోట్ల పెట్టుబడులు ఉంటాయట. సో మొత్తం మీద ఏ ప్రాంతం నుంచి ఏమేంటండి అంటే భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎక్కడెక్కడ చేస్తారంటే రాయలసీమలో 34 ప్రాజెక్ట్స్ అండి. దానికి 58,883 కోట్ల పెట్టుబడి. ఉపాధి వచ్చేది ఎంత అంటే 47,558 మందికి ఉపాధి దొరుకుతుంది. తర్వాత కోస్తా తీసుకుంటే 78 ప్రాజెక్ట్స్, 2,34,353 కోట్ల పెట్టుబడి, 2,27,892 మందికి ఉపాధి. సో మొత్తం మీద మిగతావన్నీ కూడా చూసుకుంటే మనకి అంటే భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు ఏమేం చేసుకుంటారు ఇవి గబగబా చూద్దామండి. పరిశ్రమలు, వాణిజ్యానికి సంబంధించి 101 ఒప్పందాలు, 4,03,528 కోట్లలో. ఉద్యోగ కల్పన వచ్చి 1,97,342. తర్వాత ఇంధనానికి సంబంధించి 26 ఒప్పందాలు, 2,65,288 కోట్లతోటి 68,860 మందికి ఉపాధి కల్పన. తర్వాత ఐటీ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే 79 ఒప్పందాలు, 98,138, 1,61,757 మందికి ఉపాధి. మారిటైమ్ బోర్డ్ 23 ఒప్పందాలండి, 54,954 కోట్లతోటి 74,390 మందికి ఉపాధి కల్పిస్తారు. తర్వాత ఏపీసీఆర్డీఏ 40 ఒప్పందాలు, 48,965 కోట్లు, తర్వాత 6,200 మందికి ఉపాధి. తర్వాత మెస్మాలో 19 ఒప్పందాలండి, 38,768 కోట్లతోటి 39,287 మందికి ఉపాధి. టూరిజం తీసుకుంటే 56 ఒప్పందాలు, 28,660, 52,199 మందికి ఉపాధి. తర్వాత టెక్స్టైల్స్ లో 14 ఒప్పందాలు అండి, 21,635 కోట్లతోటి 53,850 మందికి. ఇక ఆహార శుద్ధి విషయానికి వస్తే 32 ఒప్పందాలు, 12,313 కోట్లు, 88,412. తర్వాత విమానాశ్రయ అభివృద్ధిలో 2 ఒప్పందాలే, 4,000 కోట్ల పెట్టుబడి అంతే. ఇంకా దానికి సంబంధించి ఎంతమందికి అనేది తెలియలేదు. ఇక పశు సంవర్ధకంలో 18 ఒప్పందాలండి, దీంట్లో 6,330 మందికి ఉపాధి. సో ఓవరాల్ గా మీరు చూసుకుంటే 410 ఒప్పందాలు చేసుకుంటున్నారండి, 9,76,249 కోట్లతో 7,48,427 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్రెడీ ఒక 4 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారండి. తర్వాత మొన్న కూడా ప్రకటించారు, ఇప్పుడు ఇంచుమించు 8 లక్షలు. సో ఇప్పటికే మనకు ఒక 12 to 15 లక్షల వరకు మనకు ఉపాధి దొరికిందని అర్థమవుతోంది. సో ఈ భాగస్వామ్య సదస్సు వల్ల జరిగే లాభం ఇది. ఇంచుమించు 7,88,000 ఉద్యోగాలు అంటే చిన్న విషయం కాదు. అంటే మీరు అడగచ్చు, అంటే ఇవన్నీ వెంటనే అయిపోతాయా అంటే, ఒప్పందం చేసుకుని ఒక శంకుస్థాపన జరిగాక దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదండి, వెంటనే ఏది జరగదు. ఇప్పుడు మనం విత్తనం నాటగానే మొక్క వచ్చేస్తుందా, రాదుగా. ఫలాలు వచ్చేస్తాయా, రావుగా. 2-3 ఏళ్ళు పట్టచ్చు. ఏదైనా వీళ్ళు ఇచ్చిన హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉందో వాటిని కల్పించే దిశగా ఈ ఒప్పందాలు ఉంటాయండి. సో మొత్తానికి ఈ భాగస్వామ్య సదస్సు అనేది మొత్తం ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలాగా ఉండబోతున్నాయని మాత్రం మనకు అనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఈ సదస్సును అడ్డుకోవటానికి
ఈ పిపిపి మోడల్ లో మెడికల్ కళాశాల విషయంలో వాళ్ళు గొడవలు చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్ని ఏవో వాళ్ళు ప్రణాళికలు వేస్తున్నారని. సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా చేస్తారని మనం మాట్లాడుకున్నాం. సో ఆ ప్రణాళికలో ఈ సదస్సుకి భంగం కలిగించేలాగా లేదా విఘాతం కలిగించేలాగా ఏమైనా ప్రణాళికలు రచించారా అన్నది వీళ్ళ నిఘా వర్గాలు చూడాలి అని మనం ఈ సందర్భంగా చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.